ప్రియ బంధమా నా శాలేము రాజ, నిజ స్నేహితుడ నా యేసయ్యా. నా ప్రియ బంధమా నా శాలేము రాజ, నిజ స్నేహితుడ నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ బంధమా నా శాలేము రాజ, నిజ స్నేహితుడ నా యేసయ్యా. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధ వాక్య భాగములో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. క్లుప్తంగా క్రిస్మస్ అనేటటువంటి సందర్భంలో లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగమును మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవిత చరిత్ర అనేటటువంటిది అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ లేఖన భాగంలో అనేకమైనటువంటి క్రిస్మస్ సందేశాలు వింటూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ సందేశం ఏంటంటే, క్లుప్తంగా క్రిస్మస్ అనగా ఆ అర్థాన్ని చెప్పుకుందాం. ఆ అర్థాన్ని నెరవేర్చినటువంటి వారిని కూడా
జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అనగా మనకు తెలిసినటువంటి, అందరికీ తెలిసినటువంటి అర్థం ఏంటంటే ఒకటే మాటలో, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. సింపుల్, అయిపోయింది సందేశం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును, కొంచెం గట్టి చెప్దాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, అంతే. అక్కడ గొర్రెల కాపరులకు దేవదూత కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటయ్యా విషయాలు అని అంటే, ఈ ప్రభుదూత వారి దగ్గరకు వచ్చి అలాగున్నప్పుడు ఆ వెలుగును చూసి వారు భయపడ్డారేమో. భయపడమాకండి, ఇదిగో నేను ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయటానికి నేను వచ్చాను అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లేఖనం సెలవిస్తూ ఉంది. ఇది సంతోషం కాదు, ఆనందం కాదు, కానీ దానికంటే మించినటువంటిది. ఏంటయ్యా అంటే మహా సంతోషం. అందరు చెప్దాం, సంతోషం వేరు, ఇదే మన ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం. ఇంకెన్నున్నాయో అన్ని, అంతకంటే ఇంకా సంతోషం లేదు. ప్రజలందరికీ అనంటే ఏదో ఒక గ్రామానికో లేకపోతే ఒక దేశానికో లేకపోతే ఒక తెగకో కాదు, కానీ ప్రజలందరికీ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రజలందరికీ, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ కోవకు చెందిన వారైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ప్రజలందరికీ ఏ భేదము లేకుండా, తారతమ్యం లేకుండా, చిన్నవారని పెద్దవారని, ధనికులని పేదవారని, పొట్టివారని పొడుగువారని, నల్లవారని తెల్లవారని, ఏ భేదం లేదు. దేవుడు తారతమ్యం లేకుండా అందరికీ ఆయన మహా సంతోషాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభును, గట్టిగా చప్పలు కొట్టి ప్రభును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదం లేదు. దేవుడు అందరికీ మహా సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అయితే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారు అనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషను. ఇదిగో ఫలానా చోట ఉన్నారు, ఫలానా స్థితిలో ఉన్నారు, ఇదిగో దావీదు పట్టణమందు అని చెప్పి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నారని, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వారికి తెలియచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆఖరిగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. కొంచెం వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఆ సందర్భాన్నే జ్ఞాపకం చేసి నేను ముగిస్తా, ఇంకెక్కువ పోను. 14వ వచనం, ఆఖరి వచనంలో ఆ సంఘటనలన్నీ తెలియచేసిన తర్వాత వెంటనే ఆ పరలోక సైన్య సమూహం అంతా చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పి, అలాగునే రెండవ మాట కూడా ఆయనకు ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి, మూడవ మాటగా లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఆ మాట చెప్పండి. దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఒక్కసారి యేసయ్య స్తోత్రం అనండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతగా చెప్పుకున్నా కానీ ఇక రుణం తిన. ఎంతగా చెప్పుకున్నా, ఇంతగా స్తోత్రం అంటే అర్థమైంది. ప్రభువును గణపరుచుట లేదా కొనియాడుట. ఏం చేస్తాను? స్తోత్రం అంటే, స్తుతి అంటే అర్థం ఏంటి? కొనియాడుట లేదా గణపరుచుట. సో మనం స్తుతి అని చెప్తున్నాం అంటే ప్రభువుని గణపరుస్తున్నాం లేదా కొనియాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ
పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నారు. ఈ కోవలో ప్రభువును స్తుతించినటువంటి వారు ముగ్గురున్నారు మనకి త్వరగా గుర్తుకొచ్చేటటువంటి వారు. ఒకరు ఇశ్రాయేలీయులు ప్రభువును స్తుతించారు. వారు స్తుతించినటువంటి స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దావీదు దేవుని స్తుతించాడు, అనేక కీర్తనలు రాశాడు. ఇంకా పౌలు శీలలు కూడా ప్రభువుని మధ్యరాత్రి సమయంలో దేవుణ్ణి స్తుతించారు. ఆ సమయంలో ఆ స్తుతించేటటువంటి వారిని బంధించిన చెరసాల బ్రద్దలైపోయింది, అది బంధించలేకపోయింది. సో దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారి స్తుతుల మీద దేవుడు ఆసీనులై వారిని ఇంచుమించు 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ఎలాగూ పోషించాడు అంటే పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. బెల్లు కొట్టగానే భోజనం హాస్టల్లో పెడతారు కదా, అట్లాగా వండుకోకుండానే టైం టు టైం భోజనం ఉండేది వాళ్ళకి. ఏది? పరలోకం నుంచి మన్నాని దేవుడికి ఇచ్చాడు. ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ వాటర్ కాదు, ఏదో అవసరానికి అన్నట్టుగా ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి క్యాన్లు కొంటాం, కానీ అది తాగటం వల్ల కాళ్ళు విపరీతమైన నొప్పులండి అంటారు, కానీ మరలా అయ్యే వేయించుకుంటారు. దానికి అట్లాగా టెంప్ట్ అయ్యారు, దానికి అట్లా అలవాటు పడ్డారు. సో కొన్ని సార్లు వాటర్ తాగుతూ ఉంటామే కానీ అది మనకి మేలు చెయ్యిపోయినా కానీ ఏదో తాగాలి కాబట్టి తాగుతూ ఉంటాం. అయితే ఇశ్రాయేలుకు దేవుడు శ్రేష్టమైనటువంటి నీటిని ఇచ్చాడు, మంచి ఆహారం, శ్రేష్టమైనటువంటి మంచి నీరు బండ నుంచి. అలాగనే పగలు మేఘస్తంభంగా ఉండేవాడంట, రాత్రి అగ్ని స్తంభంగా ఉండేవాడంట. ఇంకా అలాంటి వాతావరణంలో లేఖనం సెలవిస్తూ ఉంది, వారు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారి పాదాలకు ఉన్నటువంటి ఆ చెప్పులు వారైనా తెగిపోలేదంట. మరొక సంఘటన, వారు వేసుకున్నటువంటి వస్త్రములు మాయలేదు అని చూస్తాం, మురికి అవల. అంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే సమృద్ధి అయినటువంటి ఆహారం, నీరు, సమృద్ధి అయినటువంటి వస్త్రాలు, నడవటానికి అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేసేటటువంటి మార్గాలు, ఇవి మన ఊహకు మించి ఉంటాయి ఆయనను స్తుతించేటటువంటి వారి జీవితాలు. ఇశ్రాయేలు దేవుని స్తుతించారు, గొప్ప ఆశీర్వాదకరంగా కొదువ లేకుండా నడిచారు అన్నట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవునిని స్తుతించేటటువంటి వారు కొదువ లేకుండా సమృద్ధిని కలిగి జీవిస్తారు. వారు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తా ఉన్నా, ఎలాంటి స్థితిగతులు ఉన్నా సమృద్ధిని కలిగి ఉంటారు. సమృద్ధి అంటే కడుపు పట్టినంతే, ఏదో బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉండాలని కాదు, లేకపోతే సమృద్ధి అంటే ఒక 20-30 బస్తాలు ఇంట్లో ఉండాలని కాదు, కానీ ఏ పూట కూడా పొస్తు లేకుండా ప్రతిదినం సరిపడినంత ఆహారాన్ని సమృద్ధినిచ్చి నడిపిస్తారు. అదే దాన్నే సమృద్ధి అంటారు. అలా కాకుండా ఒక నెలలో 1,00,000 రూపాయలు మన అకౌంట్లో ఉండి వచ్చే నెలలో 10 రూపాయలు కూడా లేకపోతే 20-30 బస్తాలు ఇంట్లో ఉండి మరలా అయిపోయిన తర్వాత ఏమి లేకుండా మరలా బొదులు అడుక్కోవటానికి వెళ్తే పక్కింటికి మనకేమనిపిస్తుంది అంటే, వారికి నెల గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి 2-3 కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వారికి సంపాదన బాగుంది, వారు బాగుంటారు అనుకుంటారు. అది కరెక్ట్గా
దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారు తక్కువ జీతంలో ఉన్నప్పటికీ కూడా సమృద్ధిని కలిగి ఉంటారు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునిని స్తుతిస్తే చాలు, స్తుతి మీద ఆయన ఆసీనులై ఉంటారు కాబట్టి, ఇక ఆసీనులయ్యే వారిని రాజులు అంటారు కాబట్టి, మన స్తుతి మీద ఆ రారాజు అయినటువంటి యేసయ్య ఆసీనులై ఉంటారు కాబట్టి ఆయన మనల్ని పరిపాలిస్తాడు, సమృద్ధినిచ్చి నడిపిస్తాడు. రెండవది, మొదటిది ఇశ్రాయేలు ప్రభువును స్తుతించారు. రెండవది దావీదు దేవుని స్తుతించాడు. మనందరికీ తెలుసు, దావీదు అనేకమైనటువంటి కీర్తనలు రాసినటువంటి సందర్భం. కీర్తన కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ తంబూరతోనూ సితారతోనూ మంచిగా పాటలు పాడుకుంటూ ప్రభును స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా, స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. స్తుతి సింహాసనా నాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములేని సింహాసనాధారం, నీతి న్యాయములేని సింహాసనాధారం, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున దావీదు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు.
దావీదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను వెనకబడిపోయాను చాలా అనిపిస్తుంది. దావీదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని స్తుతించే విషయంలో నేను చాలా వెనకబడిపోయానేమో దేవుని స్తుతించే విషయంలో అనిపిస్తుంది. ఆయన నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, ఆరాధిస్తూ ఉండేవాడు, గణపరుస్తూ ఉండేవాడు. ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలని ఆయన వాంఛ, ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలి అనేటటువంటి ఆశ. ఇంకా యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని పలుకగా నేను సంతోషించి తిననట్టు. అంటే దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల ఆయనకున్నటువంటి మక్కువ, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, దేవుని స్తుతించే విధానంలో ఆయనకున్నటువంటి ఆసక్తి అది మాటలలో వర్ణించలేం. జీవితం అంతా దానికి అంకితం అన్నట్లుగా, జీవితం అంతా దేవుని స్తుతించటానికే అన్నట్లుగా ఉంటుంది దావీదు జీవితం. అలాగున స్తుతించినప్పుడు దావీదు యొక్క స్థితిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇచ్చించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అంతకు మించినటువంటి హై పొజిషన్ ఇక లేదు. అందరూ చెప్దామా? అంతకు మించిన ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి లేదు. ఇక అదే ఫైనల్. భూలోకంలో అంతకు మించినటువంటి ఆ స్థితి, భూలోకంలో హై పోస్ట్ ఏంటి? రాజు. అంతకుముందు ఏముండేది? ఇప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ. ముఖ్యమంత్రి అంటే ఆయన స్థాయి కొంచెం తక్కువ. ఇక ప్రధానమంత్రి అంటే ఇక ఆయన ఆలోచనకి మించి లేదు. పవర్ఫుల్ వెపన్ అన్నట్లు, దేశంలో పవర్ఫుల్ వెపన్. పూర్వకాలంలో రాజులకు అధికారం ఉండేది, రాజుకు ఒక్కడికి మాత్రం అధికారం ఉండేది. కానీ అంతకంటే ఇంకా అధికారం చక్రవర్తులకు ఉండేది. అంటే కొన్ని రాజ్యాల మీద అధికారి, కొన్ని ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వారిని రాజు అంటారు, కొన్ని రాజ్యాలను పరిపాలించే వారిని చక్రవర్తి అంటాడు. దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే చక్రవర్తిగా హెచ్చించాడు. అనగా ఆయనను పూర్ణ మనసుతో నిత్యము స్తుతించేటటువంటి వారి జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆ పరిధిలో, నీవు నివసిస్తున్నటువంటి పరిధిలో నీవే రాజువు, నీవే చక్రవర్తివి అన్నట్లుగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించడానికి సమర్థుడు. మనము స్తుతించేటటువంటి స్థితిలో ఉంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన సమృద్ధినిచ్చి నడిపించే దేవుడు. రెండవది, ఆయన హెచ్చించేటటువంటి దేవుడు. ఎవరి పట్ల? ఆయనను స్తుతించినటువంటి వారి పట్ల. మూడవది, మనందరూ తెలుసు, పౌలు శీలలు ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. మధ్యరాత్రి సమయంలో పేను బెత్తాల చేత కొట్టబడి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. పేను బెత్తాల చేత కొట్టబడి తన్నేవారు తన్నారు, గుద్దేవారు గుద్దారు, పేను బెత్తాలతో కొట్టేవారు కొట్టారు. తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో కూడా సంఖ్యలు బిగించి ఆ సంఖ్యలు కూడా ఆ చెరసాల్లో ఉన్న ఒక పెద్ద బొండకు కనెక్ట్ చేసి ఇక అక్కడ ఉంచారు. ఇక ఎటు కదలటానికి వీల్లేదు, బంధించేశారు అంతే. లేఖనం సెలవిస్తూ ఉంది కదా, ఈ పరిస్థితుల్లో కూడా వారికి తగిలినటువంటి గాయాలను గురించి వారు ఆలోచన లేకుండా, వారు ఏదైతే బంధించబడి ఉన్నారో ఆ చెరసాలలో బంధించబడినటువంటి విధానాన్ని బట్టి వారు ఆలోచన లేకుండా దేవుని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించేటటువంటి విషయంలో నిమగ్నం అయిపోయి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నారో వారి చేతికి ఉన్నటువంటి సంకెళ్ళు విడిపోయెను అని చూస్తాం. వారు ఉన్నటువంటి చెరసాల భూమి పునాదులు కదిలేను అని చూస్తాం.
చెరసాల పునాదులు కదిలెను, వారి సంకెళ్ళు విడిపోయెను, చెరసాల బ్రద్దలాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనను స్తుతించేటటువంటి వారి పట్ల, వినాలి, ముగిచ్చేస్తున్నా, 3 నిమిషాల్లో ముగిస్తా. ఆయనను స్తుతించేటటువంటి వారి పట్ల, ఆయనను స్తుతించేటటువంటి వారిని ఏదైనా బంధిస్తే, అది ఏదైనా కావచ్చు, శోధనలో చిక్కుకున్నట్లుగా, రోగంలో చిక్కుకున్నట్లుగా, లేకపోతే సమస్యలో చిక్కుకున్నట్లుగా, ఏదైనా బంధించినట్లుగా వారికి అనిపిస్తే, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, వారు దేనిలోనైనా బంధించబడినట్లుగా, కొన్నిసార్లు అనిపిస్తుంది చెరసాలలాగా ఉంది ఇల్లు అంటారు కదా. ఇల్లు ఎట్లాగా ఉంటుంది అంట, చెరసాలలాగా ఉంటుంది. అంటే చెరసాలలాగా ఉందంటే జైల్లో వేసారనే కాదు, ఏదో బంధించినట్లుగా ఉంటుంది, స్వేచ్ఛ లేదన్నట్టుగా ఉంటుంది, స్వాతంత్ర్యం లేదన్నట్టుగా ఉంటుంది. భారతదేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది, నాకు ఇంకా స్వాతంత్రం రాలేదన్నట్టుగా ఉంటుంది. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నా జీవితాలు బంధించినట్టుగా ఉన్నది అనిపిస్తుంది. అందరి జీవితాలు హాయిగా ఉన్నాయి, నేనే ఎందుకు ఈ ఊబిలో ఉన్నాను అనిపిస్తుంది. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నేనెందుకు ఈ దుఃఖంలో బంధించబడ్డాను అనిపిస్తుంది. చాలా పర్యాయాలు చాలామంది జీవితాల్లో ఏదో స్థితిలో, ఊబిలో, సమస్యలో బంధించబడినటువంటి స్థితిని కలిగి ఉంటారు. లేఖనం సెలవిస్తూ ఉంది, వారు బంధించబడ్డారు, అదే సమయంలో వారు దేవుని స్తుతించారు. ఆ బంధించినటువంటి చెరసాల సంకెళ్ళు ఏమైపోయినాయంట, చెరసాల బ్రద్దలైపోయింది, సంకెళ్ళు విడిపోయినాయి. ఇంకా స్పష్టంగా ఉంటుంది మాట, పునాది కదిలెను అని ఉంటుంది. ఏమైందంట, పునాది, ఒక చెట్టు సమస్య అయిపోయింది అనుకో, ఒక చెట్టు, ఈ మాట నాతో చెప్పండి, ఒక చెట్టు సమస్యగా ఉంటే దాన్ని నరికేస్తే సమస్య పోతుందా? లేకపోతే పునాదులు కదిలించి పెరికేస్తే సమస్య పోతుందా? పునాదులు కదిలించి పెరికి వేస్తేనే సమస్య పోతుంది. అట్లా కాకుండా మొదలు నరికేస్తే సమస్య పోదు, మరలా అది చిగురిస్తూ ఉంటుంది. అంటే మరి ఎవరిని కూడా అది బంధించకూడనట్లుగా, మరి అన్నటికి కూడా అది బంధించకూడనట్లుగా బ్రద్దలైపోయింది. పునాది కదిలింది. అంటే దేవుడు ఒక బంధకంలో నుంచి విడుదలను ఇవ్వాలి అంటే పునాదులను కూడా కదిలించి మరెన్నటికీ అది మనకు హాని చేయకుండానట్లు, మరెన్నటికీ మనలను బంధించకుండానట్లు, మరెన్నటికి మన మీద అజమాయిషి చేయకుండానట్లుగా దాని పునాదులు కదిలించి పెరికేస్తాడు. అంతే. అంత గొప్ప దేవుడు. ఆయన స్తుతించిన వారి పట్ల ఆ కార్యాలు చేస్తాడు. ఏ స్థితిలోనైతే సమస్య, శోధన, ఇబ్బందులు, కరువు, ఏ స్థితిలోనైనా బంధించబడినప్పుడు దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. వాటి పునాదులు కదిలించి పరిపూర్ణ విమోచన, పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెబుదాం. దానిలో ఆ మాధుర్యం కనుక అర్థమైతే సైలెంట్గా ఉండలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా అని అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతి 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 అంటూనే స్తుతిస్తూనే ఉంటాం. దాని ఈ వాక్య భాగంలో ఉన్న మాధుర్యం అర్థమైతే, స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం. ఇశ్రాయేలు స్తుతించినప్పుడు ఏం చేసి సమృద్ధిని ఇచ్చాడు. స్తుతించిన దావీదుని ఏం చేశాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చించాడు. స్తుతించిన పౌలు శీలలు వారు దేనిలోనైతే బంధించబడ్డారో ఆ బంధకములను పునాదులతో కూడా పునాదులను దాన్ని బ్రద్దలు చేశాడు. ఇంకెవరన్నా బంధిస్తుందా?
ఇంకెవరన్నా బంధించగలిగిన స్థితిలో ఉందా? చెరసాల బ్రద్దలైపోతే ఇంకెవరన్నా బంధిస్తుందా? అంతటితో క్లోజ్. ఇంకా మరలా ఆ యొక్క సన్నివేశ ఆ యొక్క పరిస్థితులను ఫేస్ చేసుకోవాల్సినటువంటి అవసరత లేకుండా చేస్తాడు దేవుడు. కనుక దేవుని స్తుతిస్తూ ఉండాలా, దేవుని ఆరాధిస్తూ ఉండాలా, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి స్తుతి ఆరాధన దేవుడు మనకి నిత్యము అనుగ్రహించి మనకు సమృద్ధినిచ్చినట్లుగా, మన జీవితాలను హెచ్చించినట్లుగా, మనం దేనిలోనైతే ప్రతికూల పరిస్థితుల చేత బంధించబడ్డామో వాటి నుంచి పునాదులను పెకిలించి పరిపూర్ణ విమోచననిచ్చి నడిపించినట్లుగా అట్టి స్తుతి మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. అట్టి క్రిస్మస్ ప్రతిరోజు మన జీవితాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అలనాడు ఆయన మీ జన్మను పురస్కరించుకొని ఏ దూతైతే గొర్రెల కాపరులకు వర్తమానం తీసుకొచ్చారో ఆ దూతతో కూడా దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు అనేటటువంటి మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. వారితో పాటు మేము కూడా నిన్ను స్తుతించినట్లుగా సహాయం చేయండి. ఇశ్రాయేలును మిమ్మల్ని స్తుతించారు, దావీదు మిమ్మల్ని స్తుతించాడు, పౌలు శీలను మిమ్మల్ని స్తుతించారు. దేవా, వారి జీవితాల్లో కలిగినటువంటి ఆనందం, గొర్రెల కాపరులు కూడా మిమ్మల్ని స్తుతించారు, జ్ఞానులు కూడా మిమ్మల్ని స్తుతించారు. వారి జీవితాల్లో కలిగినటువంటి ఉల్లాసం, వారి జీవితంలో కలిగిన ఉత్సాహమును యేసయ్యా మీ నామం పేరిట ఈ రాత్రి మా అందరికీ కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయ
కీయను క్రైస్తవ.